శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుడికి పంచోపచార పూజ ఎలా నిర్వహించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ విదియ, మధ్యాహ్నం 12:20 వరకు, నక్షత్రం అశ్విని, సాయంత్రం 5:04 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి, రాహువు, శని మీనరాశిలోను, బుధ శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు మాత్రం ఈరోజు కొంతవరకు ప్రతి పనిలోనూ కూడా కాలయాపన అనేది చూపిస్తూ ఉంటారు. ఏ పని తలపెట్టినా కూడా ముందు వెనకలో ఆలోచించటం, ఈ పని పూర్తి చేయగలమా లేదా అని చెప్పి 1-2 సార్లు ఆలోచించి ఆ పని వైపు దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ధనానికి సంబంధించి అలాగే ధనం గురించి ప్రతిసారి కూడా ఏదో ఒక ఆలోచన అనేది వీళ్ళల్లో కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు శ్రమ అధికంగా ఉండటం, అలాగే అనుకోని విధంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తిరీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి అధిక శాతం ఉండటం, అలాగే ఈ ప్రయాణాల వల్ల కొంతవరకు వీరికి శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా వీరు గనక అజాగ్రత్తగా ఉంటే వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యంగా వీరికి ఖర్చులతో పాటు వీరు దైవ దర్శనాల వైపు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తుంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా మీరు పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాగే మీ సంతానం గురించి, వారి విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి చదువు గురించి మీరు కొంత ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. అలాగే వారికి సమయానుకూలంగా సలహాలు ఇచ్చేందుకు కూడా కొంతవరకు మీరు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే కొంతవరకు మీరు చేసే ప్రతి పనికి సంబంధించి శత్రువులు అధికంగా అవుతూ ఉంటారని గ్రహించండి. దీంతో పాటుగా ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొన్ని మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి వీరికి ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకున్నా ఆర్థికంగా వీరికి అంత పురోగతి అనేది కనిపించకపోయినా తర్వాత కాలంలో మాత్రం తప్పనిసరిగా వీరికి కొంత ఆర్థిక పురోగతి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వారు ముఖ్యంగా వారి ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి కూడా కొంత ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థాన చలనం ఉండటం కానీ, లేకపోతే ఇల్లు మారటం కానీ, లేదా ఇంటికి సంబంధించి కొంతవరకు రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా శ్రమతో పాటు కొంతవరకు ధన వ్యయం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత నిరాశగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి
మీరు కొంతవరకు ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తూ ఉండాలి. అలాగే విద్యార్థులు కూడా కొంతవరకు వారి విద్య పట్ల ఏకాగ్రతను కనపరచాలి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వారి యొక్క ఉద్యోగం గురించి అలాగే వారు చేసే ప్రతి పని గురించి కూడా 1-2 సార్లు పునఃపరిశీలన చేసుకొని ఆ తర్వాత మాత్రమే పనులు చేసేందుకు వీరు ముందుకు వెళుతూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా శ్రమాధికంగా ఉండబోతోంది. ఆర్థికంగా పెద్దగా వీరు ఆశించిన విధంగా వీరికి వ్యాపారాభివృద్ధి లేదని కొంత నిరాశగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక దీనికి సంబంధించి పెద్దగా మార్పు అనేది ఏది కూడా గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే మీ యొక్క సంతానము ముఖ్యంగా పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న వీటికి సంబంధించి కొంతవరకు వీరికి సానుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎట్లా చూసినా కూడా కొంతవరకు ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే ఆశించిన విధంగా ఫలితాలు అనేవి రాకపోగా కొంత మీకు నిరాశని కూడా కలిగిస్తాయని గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈరోజు కొంతవరకు ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంతో పాటు వీరు భగవద్ దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు చేర్పులు కనిపించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకుండా కొంత జాగ్రత్త వహించి పెట్టుబడులు పెడుతూ ఉండాలి. దీంతో పాటు మీ సంతానము ఒక ఉద్యోగము, విద్య, ఆరోగ్యము వీటి గురించి కూడా కొంత ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తూ ఉండాలి. ఈరోజు పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. ఆశించిన విధంగా మీకు ఫలితాలు అనేవి వచ్చేందుకు అవకాశం అనేది కనిపించటం లేదు. అయితే కొత్త మనుషుల్ని కలవటం కానీ కొత్త స్నేహితుల్ని చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏ పనులు అయితే మీకు లాభసాటిగా ఉంటాయని మీరు ఆశిస్తున్నారో ఆ పనులు ఏవి కూడా మీకు లాభసాటిగా లేకపోగా అదనపు బాధ్యతలు మీ పైన వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు వీరికి మాత్రం ప్రతి పనిలోనూ కూడా కొంత ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా దీన్ని మనం విజయవంతంగా పూర్తి చేస్తామా అని చెప్పి వీరు కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడటంతో కొంత నిరుత్సాహానికి గురవటంతో పాటు వీరు ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము అలాగే వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా కొంత మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారికి అనుకూలంగా ఉండే విధంగా కూడా మీరు పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి ఎటువంటి మార్పు గోచరించటం లేదు. అలాగే మీరు చేసే పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు చేర్పులు కనపడటం లేదు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధను వహించాలి. అయితే దైవ దర్శనం చేసుకోవటం వలన కొంతవరకు మనసుని నిర్మలంగా ఉంచుకోవటం వలన నెమ్మదిగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు ముఖ్యంగా అనుకుంటున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఆటంకాలు కలుగుతున్నా కూడా ఆ పనిని విడిచిపెట్టి కొత్త పని వైపు దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా ఆర్థికాభివృద్ధి కానీ అలాగే వ్యాపారాభివృద్ధి కానీ గోచరించడం లేదు. అలాగే ఉద్యోగస్తులకి కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కొంతవరకు అనుకున్న పనులన్నీ కూడా వీరు సానుకూలంగా పూర్తి చేసుకురావడానికి ప్రయత్నం అనేది
అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి కనపడటం లేదు. అయితే వీరు మాత్రం రుణ ప్రయత్నాలు కొంతవరకు కొనసాగిస్తూ ఉంటారు. పాత రుణాలు తీర్చడం కోసం, కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అలాగే కొత్త స్నేహితులు చేసుకోవటము, ఈ స్నేహితుల వలన కొంతవరకు ఆర్థికంగా ఏదైనా పురోగతి ఉంటుందా అని కూడా వీరు కొంత ఆశించేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు తప్పనిసరిగా వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, కోర్టు సమస్యలు, దీంతో పాటుగా వారి యొక్క బంధుమిత్రుల్ని కలవడము, అయితే ఇవన్నీ కూడా వీరికి ఇష్టం లేకుండా వీరు చేస్తూ ఉంటారని చెప్పాలి. అలాగే వీరు ఎవరినైతే కలవాలని కోరుకుంటారో, ఎవరితో అయితే మాట్లాడాలని కోరుకుంటారో ఆ విషయాలలో మాత్రం వీరికి పెద్ద ఆశాజనకంగా గోచరించటం లేదు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా వీరు పెద్దగా మార్పులు చేర్పుల గురించి ఆలోచించరు. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కొంతవరకు అభివృద్ధి ఉంటుంది. అయితే ఆర్థికంగా పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరినైతే కలవాలనుకుంటున్నారో, అలాగే ఎవరితోటైతే మీరు ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలనుకుంటున్నారో, లేకపోతే భూ సంబంధమైన వ్యవహారాలు చేయాలనుకుంటున్నారో, ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడుతూ ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు సుబ్రహ్మణ్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు వీరికి ముఖ్యంగా మనసు అనేది కొంతవరకు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే చాలా వరకు ఆందోళనగా ఉంటూ ఉంటుంది. ఈ ఆందోళనని తగ్గించుకునే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగించాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారం, అలాగే ఆర్థిక పరిస్థితులు, అలాగే వీటన్నిటితో పాటు వారితో వస్తున్న పొరపచ్చాల గురించి మాత్రం తప్పనిసరిగా మీరు జాగ్రత్త వహించాలి. లేకపోతే ఇవన్నీ కూడా కొంతవరకు మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. దీని వలన కూడా మీరు మనస్తాపానికి గురవుతూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరించడం లేదు. అలాగే వ్యాపార పరంగా కూడా మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా మీరు కొంతవరకు వేచి ఉంటే బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఉద్యోగ నిర్వహణలో కొంతవరకు అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఇక ఈ రాశి వారు దత్తాత్రేయుడి యొక్క కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు వారి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. వస్తు వాహనాల విషయంలో కొంతవరకు వీరు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు చేర్పులు గోచరించడం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఈ రోజు మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారని ఎక్కడా కూడా మనం చెప్పుకోవడానికి కనిపించటం లేదు. అలాగే మీ సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. దీంతో పాటుగా పనులు నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ రాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే శ్రమకి తగిన ఫలితాల కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మాట పట్టింపుల జోలికి వెళ్ళకూడదు. ప్రతి వారితోటి కూడా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓర్పు సహనం తప్పకుండా పాటించాలి. దీంతో పాటు కొంతవరకు పుణ్యకార్యాల వైపు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు అకాల భోజనం ఉండటం, లేకపోతే బంధుమిత్రుల్ని కలవటం,
అలాగే వారితోటి వాదోపవాదాలు ఉండటం ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు చేర్పులు కనిపించటం లేదు. అలాగే మీ సంతానానికి సంబంధించి విద్యార్థులకి సంబంధించి పెద్దగా మార్పులు ఏవి కూడా గోచరించడం లేదు. పెట్టుబడుల విషయంలో ఈ రోజు పెద్దగా మార్పులు ఉండే అవకాశం కూడా కనిపించటం లేదు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా ఓర్పుతో పూర్తి చేయాలనే ప్రయత్నం మాత్రం గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు సానుకూలంగా ముందుకు వెళ్తున్నట్టు కనపడుతున్నా మీరు ఆశించినంత వేగవంతంగా పూర్తి కావట్లేదని మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు తప్పనిసరిగా కొంతవరకు రుణ వ్యవహారాలకి సంబంధించి కొంత మీరు పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాగే మీరు స్నేహితుల దగ్గర కూడా కొంత రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి ద్వాదశ నామ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఈరోజు ప్రత్యేకించి వారి ఆర్థిక స్థితిగతుల గురించి కొంతవరకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలనే ప్రయత్నం కూడా వీరిలో కొనసాగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అకాల భోజనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కొంత మీరు శ్రద్ధ వహిస్తూ ఉండాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పు అనేది కనిపించడం లేదు. ఉద్యోగస్తులు వారి ఉద్యోగానికి సంబంధించి కొంత మార్పులు చేర్పులు చేయకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా పెద్దగా అభివృద్ధి అనేది కనిపించటం లేదు. మొత్తం మీద ఆర్థికంగా పెద్దగా మార్పు చేర్పు లేకపోయినా ఆశించిన విధంగా వీరికి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలత లేదని మాత్రం కొంత నిరుత్సాహానికి గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి తప్పకుండా శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని ఒక అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. విశ్వావసునామ సంవత్సరంలో వచ్చే మొదటి సోమవారం సందర్భంగా పరమశివుడికి పంచోపచార పూజ నిర్వహిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పరమశివుడి అనుగ్రహం కోసం పంచోపచారాల్లో మొట్టమొదటిది గంధం. శివుడికి గంధం సమర్పిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. బొటనవేలు ఉంగరం వేలుతో ఈశ్వరుడి చిత్రపటానికి కానీ శివలింగానికి కానీ గంధం సమర్పించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. పరమశివుడి అనుగ్రహం కోసం రెండవ ఉపచారమైనటువంటి పుష్పం సమర్పించేటప్పుడు నాగశివలింగ పుష్పం అంటే సహస్రఫణి పుష్పాన్ని ఈశ్వరుడికి సమర్పించాలి. అది అందుబాటులో లేకపోతే ఎర్రమందార పూలతో దానితో పాటుగా పద్మపుష్పాలతో శివుడిని పూజించాలి. ఆ తర్వాత మూడవ ఉపచారం ధూపం. శివానుగ్రహం కోసం తప్పనిసరిగా సాంబ్రాణి ధూపాన్ని వేయాలి. నాలుగవది దీపం. శివానుగ్రహం కలగాలంటే పరమశివుడి దగ్గర మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఏ నూనెతో దీపాన్ని వెలిగించినా ఆవు నెయ్యి తప్పనిసరిగా ఒక చుక్క వేయాలి. అలా దీపాన్ని వెలిగించాలి. ఐదవది నైవేద్యం. శివుడికి వంటనివి వండినవి 2 రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించవచ్చు, పక్వాలు అపక్వాలు. వంటని పదార్థాలలో కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం. వీటిని సమర్పిస్తే మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు. వండిన పదార్థాలలో శివుడికి దధ్యోజనం సమర్పించడం ద్వారా, చిత్రాన్నం సమర్పించడం ద్వారా శత్రుబాధలు తొలగింపజేసుకొని ధనపరంగా మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో వచ్చే మొదటి సోమవారం సందర్భంగా పంచోపచార పూజ శివుడికి నిర్వహించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఉపదేశం లేకపోయినా తప్పు లేకుండా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలు. ఆ శాబ్దిక శక్తి చేత మనుష్యుడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే పారాయణ యోగ్యత కలిగింది ఆదిత్య హృదయానికి. దాన్ని పారాయణ చేస్తారు. అటువంటి ఆదిత్య హృదయం
సూర్యుడి యొక్క సమస్తమైనటువంటి విశేషాల్ని వర్ణిస్తుంది. సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోమధనశంభుస్త్వట్టామార్తాండ అంశుమాన్ అని హిరణ్య గర్భస్య శిరో. ఆయన యొక్క ఈ తేజస్సంతా ఆయనలో ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భుడు. సప్త సప్తిర్మరీచిమాన్, ఆయన గుర్రానికి సప్తి అని పేరు. సప్త సప్తి, 7 అటువంటి గుర్రముల మీద ఎక్కి వెడతాడు కాబట్టి సప్త సప్తి. ఆయన కిరణములు కూడా ప్రధానమైనవి 7: సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వము, స్వరాడ్వసు అనబడేటటువంటి 7 కిరణముల చేత, 7 గుర్రముల చేత, సప్తమి తిథి చేత ఆయన ఆవిష్కృతుడవుతూ ఉంటాడు. ఆయనని ఎప్పుడైనా ఉపాసన చేసి పిలిస్తే రక్తాంబరాం రక్తమాల్యాం రక్త సర్వభూషణభూషితాం, ఎర్రటి బట్ట కట్టుకుని ఎర్రటి పూలమాలలు వేసుకుని ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణీ కుర్వాణం, మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి వస్తాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడానికి అత్యంత తేలికైనటువంటి మార్గం ఏది అంటే ఆదిత్య హృదయ పఠనమే. అటువంటి ఆదిత్య హృదయం మనకందరికీ కూడా అభయం ఇచ్చింది. ఏ భయంలో ఉన్నా కూడా త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. ఒక్కసారి 3 మాటలు ఆచమనం చేసి ఆదిత్య హృదయం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి కోదండం చేత్తో పట్టుకుని రథం ఎక్కాడు రామచంద్ర ప్రభు. అగస్త్యుడు జగామచ యథాగతం, ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం. రావణుడు చనిపోవాలని అందరికీ కోరికే, ఆ రావణుడు చనిపోవడం చూడాలి, అందరూ నించున్నారు. మరి అగస్త్యుడు అక్కడ లేడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అదేమిటి మరి ఉపదేశం చేశాడుగా, శిష్యుడు ఆ శక్తితో చంపడం చూడద్దా? ఒక గురువుకుండేటటువంటి నమ్మకం, ఎప్పుడు ఆదిత్య హృదయం ఉపదేశం చేశానో అప్పుడే చచ్చిపోయాడు రావణాసురుడు. ఇంకా చూడటం ఏమిటి, వాళ్ళంటే చూస్తారు, ఇక నీ చూడక్కర్లా. చనిపోయినట్టే రావణుడు, వెళ్ళిపోయాడంతే. ఏమైపోయింది? అధరవరవదర్నిరీక్షరామం ముదితమనాహ ప్రహృష్టమానః నిశచరపతి సంచయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. పరమ సంతోషంతో ఎప్పుడైతే ఆదిత్య హృదయం చేశాడో ఆదిత్యుడి నుండి శక్తి ప్రవేశించిందంతే రాముడిలోకి. ఆ ధనస్సు పట్టుకున్నాడు, రథం ఎక్కాడు, రావణ సంహారం చేశాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని సర్వజనులకు కూడా కానుకగా ఇచ్చేశారు వాల్మీకి మహర్షి. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి పారాయణ చేసి గానం చేసి పఠించి సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సర్వజనులు పొందవచ్చు.